హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు షోక్దర్ పెరెడ్ బై కసిల్స్. మనది వచ్చి ఇక్కడ కర్ణాటక చిక్బల్లాపూర్ అంటే నియర్ బెంగళూరు దగ్గర. ఇక్కడ మనం చూస్తుండే ఫీమేల్ వచ్చి లక్కీ డ్రా పెడదాం అనుకుంటున్నా. అది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, కానీ ట్రై చేస్తా. దీని డీటెయిల్స్ వచ్చి ఏజ్ వచ్చి 1 year అయింది. 3 times అయితే ఎగ్స్ పెట్టింది. ప్రజెంట్ ఇప్పుడు ఎగ్స్ పెట్టి పొదుగంతా క్లియర్ అయింది. ఎగ్స్కి రెడీగా ఉంది 4th timeకి. ఇంకా లక్కీ డ్రా డీటెయిల్స్ వస్తే ఎంట్రీ ఫీజు వచ్చి 200 ఉంటుంది, అంటే 200 రూపాయలు. 200 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. మినిమం వచ్చి 50 members, అంటే 50 మంది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నేను రిసీవ్ చేసుకోను. ఇదేమన్నా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయితే వీక్లీ అయ్యేలే మంత్లీ 2వ 3వ అట్లా లక్కీ డ్రా పెడతా ఉంటాను. 50 మంది ఎందుకంటే మనకి బడ్జెట్ పైన డిపెండ్ అవుతుంది. అది అంటే బడ్జెట్ పైన అంటే ఇప్పుడు మనకి నేను తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్ పెట్టేది, అంటే దీంట్లో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. అవైలబుల్ ప్లేసెస్కి మాత్రము ఆ ఖర్చు అంతా నేను యాడ్ చేసుకొని నాకి ఇది చేసేదానికి ఒక 1500 నాకి మిగిలే తోట్లుగా నేను 50 మెంబర్స్ని పెట్టినా. మీరు అమౌంట్ సెండ్ చేసే ముందు మీ అడ్రస్ చెప్పి ట్రాన్స్పోర్ట్ ఉందో లేదో కనుక్కొని మళ్ళీ నాకు అమౌంట్ సెండ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇలా మీరు అమౌంట్ సెండ్ చేసేసి నేను చీటీ రాసేసి చీటీలో వేసేసి మీ పేరు వస్తే ట్రాన్స్పోర్ట్ లేకపోతే మళ్ళీ మీరు ఫ్రాడ్ అది ఇది అనుకుంటారు. దీన్ని ఇంకా డీటెయిల్స్ వస్తే లైవ్లోకి వస్తారు. అంటే ఒక డేట్ అంటే 31st చేద్దామని అనుకున్నా, జూలై 31st లైవ్లోకి వచ్చి లైవ్లోనే చీటీలు రాసి, అంటే మీ పేర్లు ఎవరెవరు అమౌంట్ సెండ్ చేసి ఉంటారో వాళ్ళ పేర్లు లైవ్లోనే రాసి ఒక డబ్బాలోకేసి డబ్బాని నీట్గా షేక్ చేసి దాంట్లో ఒక చీటీ అయితే తీస్తాను. వాళ్ళది ఎవరు నేమ్ వచ్చి ఉంటుందో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాను. మీరు అమౌంట్ సెండ్ చేసే ముందు నాకు కాల్ చేసి కనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఉంటే మాత్రం అమౌంట్ సెండ్ చేయండి, ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఏమొద్దు. అకస్మాత్ నేను చెప్పిన డేట్కి ఏమైనా 50 members ఏమైనా కంప్లీట్ కాకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఉంటుంది. మళ్ళీ మనం చేసాక వెళ్ళాలంటే మన క్లాస్ వచ్చేస్తుంది. ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా రావచ్చు, డబ్బులు కొట్టేసి ఇంకా మీరు పంపించకపోతే ఏం చేసేదని. అందుకే ఆధార్ కార్డు పెట్టేకెళ్ళే రిస్ట్రిక్షన్ అంట. నా అడ్రస్ వచ్చి చిక్బల్లాపూర్ డిస్టిక్, షెడ్లుఘాట్ తాలూకు, తిమ్నాయకనల్లి అంటే తిమ్నేనపల్లి అన్నది ఒక విలేజ్. మీకేమైనా అట్లాగా ఏమైనా డౌట్ వచ్చి నేను ఏమైనా అమౌంట్ వేయించుకొని మీకు సెండ్ చేయకపోతే ఇట్లా జనాల దగ్గర దుడ్లు వేయించుకొని ఇట్లా చేసినాడు ఫ్రాడ్ చేసినాడు అని పోయి కంప్లైంట్ ఇచ్చేయండి. ఆధార్ కార్డు పెడితే అది వీడియో ఏమో డిలీట్ అవుతుందంట. ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్స్ ఏమీ పెట్టకూడదని రిస్ట్రిక్టెడ్ ఉంది. అందుకని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఆధార్ కార్డు అయితే సెండ్ చేస్తాను వాట్సాప్లో. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాల్ చేయండి, అంటే ఎప్పుడంటే అప్పుడు కాల్ చేయొద్దండి. మార్నింగ్ 8 ఇంకా నైట్ 8 వరకు కాల్ చేయండి. ఎలాంటి ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అంటే మిడిల్ క్లాస్ కదా, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. కాల్ పిక్ చేసాక కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, పక్కా రెస్పాన్స్ అవుతా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాల్ చేసి అమౌంట్ సెండ్ చేయండి. 50 members కంప్లీట్ అయితే మాత్రమే ఇది కంటిన్యూ అవుతుంది, లేకపోతే మీ అమౌంట్ మీకే రిటర్న్ సెండ్ చేస్తా. అట్లే దీని ಬಗ್ಗೆ మీ ఒపీనియన్ ఏమని కూడా కామెంట్ చేయండి, అంటే చేయొచ్చో చేయొద్దా అని ఒపీనియన్ కామెంట్ చేయండి. అదంతా తెలుసుకొని మేము కంటిన్యూ చేద్దాం. దీని ಬಗ್ಗೆ ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ అయితే ఇచ్చింటాను, ఎవరికైనా ఏమైనా డీటెయిల్ కావాలంటే కనుక్కోండి.